పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గరకు రాబోతున్నారు. క్షతగాత్రులందరినీ కూడా ఆయన పరామర్శించబోతున్నారు. దీంతో వాళ్ళు ఏం చెప్తారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనే ఒక భయమో ఆందోళన ఉందేమో తెలియదు కానీ ప్రస్తుతం అలాంటి క్షతగాత్రులందరినీ కూడా డిశ్చార్జ్ చేసి ఆగమేఘాల మీద పంపించేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ ఎస్కార్ట్ తోటి పోలీస్ సిబ్బంది తోటి మరి డాక్టర్లు ఆదేశాల ప్రకారం అక్కడ నర్సింగ్ సిబ్బంది కూడా మనకి అటెండర్స్ కనిపిస్తున్నారు. జాగ్రత్తగా వాళ్ళని అక్కడ నుంచి హాస్పిటల్ బయటికి తీసుకొచ్చి మరీ పంపించేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనలో చాలా మంది గాయపడ్డారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పద్మావతి మెడికల్ కాలేజ్లోనే ఉన్నారు. తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. అటువంటి వారిని ప్రస్తుతం డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న పరిస్థితి. ఏ క్షణమైనా పద్మావతి మెడికల్ కాలేజ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని పరామర్శించి అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఏ విధంగా మీకు ఈ రకంగా గాయాలయ్యాయి అని తెలుసుకునే పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తున్న దృశ్యాలు, డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఎంతమంది పద్మావతి మెడికల్ కాలేజ్లో ఉన్నారు, ఎవరెవరిని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు, ఈ అన్ని వివరాలు కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సతీష్ మనకి అందుబాటులో ఉన్నారు. సతీష్, చూస్తున్నాం ఎందుకింత ఉలుకు కనిపిస్తోంది? ఘటన జరిగినప్పటి నుంచి సరైన చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం వాళ్ళు గాయాల పాలై ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతం మెడికల్ అటెన్షన్ అవసరం. అటువంటి వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న పరిస్థితి. నిన్న సంఘటన జరిగి తీవ్ర విషాదం చోటు చేసుకుని 6 మరణించినప్పటి నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు కానీ, క్షతగాత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, బాధిత కుటుంబ సభ్యులు కానీ, ఇంకా దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు కానీ ప్రభుత్వ వైఖరిని, టీటీడీ వైఖరిని, పోలీసుల వైఖరిని తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తీవ్ర విమర్శలు వస్తున్న సతీష్, ఒక్క నిమిషం సతీష్, ప్రస్తుతం తిరుచానూరు నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఆయన బై వాక్ వెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. సతీష్, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా కొద్దిసేపటి కిందటే చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఏవైతే నిన్న జరిగినటువంటి ఘటన తీవ్ర విషాద ఘటన ఉందో, తిరుమల చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక దుర్ఘటన ఉందో, అందులో ఆ క్షతగాత్రులు ఉన్నటువంటి పద్మావతి ఆసుపత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. తిరుచానూరులో మరి కాసేపట్లోనే ఆసుపత్రి లోపల ఎవరైతే ఆ క్షతగాత్రులు వైద్య సేవలు పొందుతున్నారు. నిన్న జరిగిన తొక్కిసలాట్లో సుమారుగా 34 మంది తీవ్ర గాయాలయ్యాయి. 6 మరణించినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అరగంట తర్వాత వెళ్లాలని కాన్వాయ్ ని నిలిపేశారు పోలీసులు తిరుచానూరు చేరుకున్నటువంటి సమయంలో. సో దీంతో తిరుచానూరు క్రాస్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా తన వాహనాన్ని దిగి నడిచి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూసాం. చాలా ప్లాండ్ గా కనిపిస్తున్నారు. ఒకవైపు తిరుచానూరు క్రాస్ దగ్గరే కాన్వాయ్ ఆపేయడం, నడుచుకుంటూ వెళ్ళాలి. మరోవైపు పద్మావతి మెడికల్ కాలేజ్ లో డిశ్చార్జ్ చేసేస్తున్నారు వరుసగా అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా. ఖచ్చితంగా ఇందులో ముందస్తు ప్రభుత్వం ముందస్తు ఒక స్కెచ్ వేసి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బాధితులను పరామర్శించకూడదన్నటువంటి ఒక దురుద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఇంకా ముందుగానే అక్కడికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. తిరుపతి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి కూడా ఫోన్ చేసి మేము ఇలా అయితే అనుమతించలేము, ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు కాబట్టి అనుమతించలేము అంటూ నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తాను క్షతగాత్రుల్ని బాసటగా నిలిచి తీరుతానని బయలుదేరినటువంటి సందర్భంలో ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నుండి కూడా మళ్ళీ ఆ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటువంటి వైఖరిని అనుసరిస్తున్నా మనం చూడొచ్చు. ఆ దృశ్యాల్లో చాలా స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి కాన్వాయ్ ని తిరుచానూరు క్రాస్ దగ్గర నిలిపివేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆ పద్మావతి ఆసుపత్రి వరకు కూడా వెళ్లకుండా ముందుగానే పోలీసు అధికారులు నిలిపివేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మాజీ మంత్రి రోజా గారి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసుల తీరుపైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునే లోపే క్షతగాత్రుల్ని
అక్కడి నుండి డిశ్చార్జ్ చేసే ప్రయత్నం ఇంకొక వైపు చేస్తున్నారు. వారికి దర్శనం చేయిస్తామంటూ నీకు న్యాయం అయిపోయిందంటే అక్కడి నుండి పంపించేటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. ఇంకొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఆలస్యం చేసి ఈ లోపు క్షతగాత్రులను అక్కడి నుండి డిశ్చార్జ్ చేయాలని, అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల్ని పరామర్శిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులతో మాట్లాడితే అక్కడ ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా ఎంత ఘోరంగా 6 ప్రాణాలు తీశారో, ఎంత ఘోరంగా 34 మంది గాయాలయడానికి కారకులయ్యారో, ఎంత ఘోరంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి దగ్గర నుండి టీటీడీ చైర్మన్ వరకు విఫలమయ్యారన్న అంశాన్ని వెలిగెత్తి చాటుతారన్నటువంటి ఒక భయంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన అడుగడుగున ఆంక్షలు విధించడంతో పాటు అక్కడ అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ట్రాఫిక్ ని స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, మాజీ మంత్రి రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళే క్లియర్ చేస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వ దురుద్దేశం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, అక్కడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో కొద్దిసేపటి కిందట ఇదే ఆసుపత్రిలో ముఖ్యమంత్రికి చంద్రబాబు క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళొచ్చారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళొచ్చారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అక్కడ సాగడానికి వీల్లేదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, అధికారులని పోలీసుల్లో ఏ విధంగా ఈ పర్యటనని అడ్డంకులు సృష్టించాలి, ఆటంకం కలిగించాలన్నటువంటి ఒక దురుద్దేశంతో వ్యవహరిస్తున్న విషయం చాలా స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. సతీష్, అంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రాజకీయాలకి చోటు లేదు, ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనేంటి? వాళ్ళు మాత్రం పరామర్శించాలి, లేకపోతే వాళ్ళు మాత్రం అక్కడ ఉండాలి, వేరే ఎవ్వరూ కూడా చుట్టుపక్కల ప్రాంతానికి కూడా రాకూడదు అనమాట. ముఖ్యంగా వాళ్ళ డొల్లతనం, వాళ్ళ వైఫల్యం, వాళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలు, ముఖ్యంగా భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అనేక దశాబ్దాలుగా ఆరాధించేటువంటి, విశ్వసించేటువంటి భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వ్యక్తుల గురించి నిలదీస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న భయంతో ఈ పర్యటనని ఏ విధంగానే సరే ఆటంకాలు సృష్టించాలి, ఆలస్యపరచాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి చేరుకునే సమయానికి ఒకవైపు బాధితులను క్షతగాత్రులు డిశ్చార్జ్ చేసేటువంటి ప్రయత్నంతో పాటు ఇంకోవైపు మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నుండి కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, ఒక నాసి రకమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు భద్రత కల్పించాలి. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, పనికిరానటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అక్కడ అందుబాటులో తీసుకొని దీంతో స్థానిక నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ వాహనాలను వైఎస్ జగన్ బయలుదేరిన తర్వాత కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ అనేది చేయకుండా ఆటంకాలు ఆలస్యం జరగాలి. అక్కడికి వెళ్లేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లేసరికి ఈ క్షతగాత్రం డిశ్చార్జ్ చేసేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఆలస్యం చేస్తూ ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేయకుండా వదిలేసిన పరిస్థితి. కిర్చానూరు క్రాస్ దగ్గరికి వెళ్లేసరికి పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బయటకు వచ్చి తాను వెళ్లి తీరుతానన్న అంశాన్ని చాలా స్పష్టంగా అక్కడ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే, మాజీ మంత్రి రోజా గాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులంతా కూడా అక్కడ ఉన్నటువంటి జన సమ్మర్దాన్ని సమన్వయపరుస్తూ అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడిచే వెళ్తున్నారా, ఎట్టి పరిస్థితుల్లో తాను ఈ తీవ్ర విషాదంలో, ఆ తీవ్ర మనోవేదన భరిస్తున్నటువంటి ఆ క్షతగాత్రంలో ఖచ్చితంగా తాను పరామర్శించి తీరుతానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సతీష్, నిన్న నుంచి చూస్తే అడుగడుగున నిర్లక్ష్యం కనిపించింది. వాళ్ళు తెచ్చుకున్న పొలిటికల్ అపాయింటీసే, వాళ్ళు తెచ్చుకున్న ఏరుకోరి వేసుకున్న అధికారులే, అందరి వైఫల్యం కూడా చాలా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇవన్నీ మాట్లాడతారేమో, రాజకీయ పార్టీలు మాట్లాడక్కర్లేదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వీళ్ళెవరు మాట్లాడక్కర్లేదు, స్వయంగా అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటున్నారు, భక్తులు చెప్తున్నారు. ఎందుకని ఇది వినబడట్లేదు అనేది కూడా ఒక ప్రశ్న. అంటే చాలా స్పష్టంగా నిన్నటి నుండి కూడా అక్కడ జరిగినటువంటి, నిన్న ఉదయం నుండి నరకం అనుభవించారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు. వైకుంఠ ఏకాదశి మనం చూడొచ్చు ఆ దృశ్యాల్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా కాలినడకన అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి. తన వాహనాన్ని దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంరక్షకులుగా మారి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారో దానికి, లేదా అధికార యంత్రాంగం ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉందని చెప్పడం నిన్నటి నుండి అక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా
నరకం చూపించింది ప్రభుత్వం. నిన్న ఉదయం నుండి క్యూ లైన్ లో పడిగాపులు కాచారు. నిన్న రాత్రి 7:30 గంటల వరకు కూడా కనీసం మంచి నీళ్ళు ఇచ్చేటువంటి నాదుడు లేడు, కనీసం పాల ప్యాకెట్ పసిపిల్లలకి ఇచ్చేటువంటి నాదుడు లేడు, వృద్ధులకి కనీసం భోజనం పెట్టేటువంటి నాదుడు లేడు. అలా ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా హుటాహుటిన క్యూ లైన్ లో ఉన్నటువంటి క్యూ లైన్ లోకి జనాన్ని వదిలేయడం, వాళ్ళని సమన్వయపరిచేవాడు లేడు, వాళ్ళకి ఒక మార్గనిర్దేశం చేసేవాడు లేరు, వాళ్ళని తొక్కిసినట్టు జరగకుండా నియంత్రించేటువంటి ఒక వ్యవస్థ కూడా లేకుండా వదిలేసిన తర్వాత 6 మరణించేటువంటి పరిస్థితి. కాళ్ళు విరిగే చాలా మందికి, చేతులు విరిగే చాలా మందికి, సుమారుగా 34 మంది తీవ్రంగా గాయాలు, ఇంకా చాలా మంది గాయాలైన వాళ్ళు అక్కడి నుండి అక్కడికి వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ బాధితులు ఎవరిని అడిగినా క్షతగాత్రులు ఎవరిని ఎంత దారుణం. నిన్న ఒక చనిపోయినటువంటి ఒక మహిళకు సంబంధించిన భర్త గోవింద వెంకటేశ్వర స్వామి మాల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నా భార్య శవాన్ని అసలు నాకు కూడా చూపించకుండా మార్చికి పంపించేశారు, ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఉంటుందా, ఎవరు ఇక్కడ స్పందించడం లేదంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన శవాన్ని కూడా కుటుంబ సభ్యులకు చూపించకుండా దాచేటువంటి ప్రయత్నం చేయడం. ఏ విధంగా అధికారుల వైఖరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ ఉందన్న విషయం చాలా స్పష్టంగా కట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అనేది ఎంత ఘోరంగా, నిన్నటి వరకు కూడా మానిటరింగ్ చేసేటువంటి నాదురే లేదు వైకుంఠ ఏకాదశికి సంబంధించి. ఇది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధించిన సొంత జిల్లా. అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి అనగాల సత్యప్రసాద్ ఈ వైకుంఠ ఏకాదశి భక్తులకు ఏం సౌకర్యాలు చేస్తున్నారో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రానికి సంబంధించిన హోంమంత్రి, పోలీసులు ఇటువంటి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారో పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. ఇంకొక వైపు ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికార పక్షానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేతో సహా ఎవరు కూడా పట్టించుకున్న, టీటీడీ చైర్మన్ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు